వెల్కమ్ టు డైలీ హిందూ అనాలిసిస్. మనం ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ అండ్ అలాగే దాని వెనుకుని జీకే పార్ట్ చూస్తున్నాం. సో యాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఇనిషియేటివ్ ఈరోజు మనకి June 30th 2025. సో బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో గివ్ ఇట్ ఎ లైక్ ఇఫ్ యూ రియలీ లైక్ ద వీడియో అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ కమెంటింగ్ బిలో ద వీడియో. చాలా మందికి యూజ్ అవుతుందని కమెంట్ చేస్తున్నారు. అండ్ కాకపోతే ఏంటంటే వీడియో కంప్లీట్ అయిన తర్వాత డన్ అని చెప్పేసి కమెంట్ చేయమన్నాను. వెరీ ఫ్యూ పీపుల్ మాత్రమే కమెంట్ చేశారు. ఇట్స్ జస్ట్ ఎ నోట్ టు యువర్ సెల్ఫ్ దట్ యువర్ కన్సిస్టెంట్. అందుకే నేను కమెంట్ చేయమన్నాను, మీరు కన్సిస్టెంట్గా ఉంటున్నారు అని చెప్పేసి యు ఆర్ టెలింగ్ యువర్ సెల్ఫ్ బై కమెంటింగ్ లైక్ దాట్. సో అందుకనే ఈరోజు కూడా వీడియో కంప్లీట్గా ఎండ్ వరకు వచ్చిన తర్వాత ఐఎమ్ కన్సిస్టెంట్ అని చెప్పేసి కామెంట్ చేయండి, సో దట్ ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ నోట్ ఫర్ యువర్ సెల్ఫ్. సో బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో గివ్ ఇట్ ఎ లైక్ అండ్ కమెంట్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్ న్యూస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్. అండ్ సో ఈరోజు మనం ఆర్టికల్స్ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫస్ట్ ఇక్కడ హెడ్లైన్ వచ్చింది, ఉత్తరాఖండ్ క్లౌడ్ బర్స్ట్, ల్యాండ్ స్లైడ్ కిల్స్ 2 వర్కర్స్ ఇన్ ఉత్తరకాశీ అని చెప్పించారు. సో ఇక్కడ క్లౌడ్ బర్స్ట్ అంటే కుండపోత వర్షం, ఒక్కసారిగా లెస్ టైంలోనే ఎక్కువగా వర్షం పడ్డాన్ని మనం క్లౌడ్ బర్స్ట్ అంటాం. సో క్లౌడ్ బర్స్ట్ అయిపోయి సో కుండపోత వర్షం అంటాం దాన్ని మనం. సో దాని మీనింగ్ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ అలాగే ల్యాండ్ స్లైడ్ జరిగింది దానివల్ల. సో ఆ ల్యాండ్ స్లైడ్లో 2 వర్కర్స్ చనిపోయారని చెప్పేసి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి మహారాష్ట్ర స్క్రాప్స్ న్యూ 3 లాంగ్వేజ్ పాలసీ. సో రీసెంట్లీ మహారాష్ట్ర గవర్నమెంట్ క్లాసెస్ 1 to 5లో 3 లాంగ్వేజ్ పాలసీని తీసుకొచ్చింది. సో అది ఆఫ్టర్ 2 months ఆఫ్ సస్టైన్డ్ ఆపోజిషన్. సో ఆపోజిషన్ క్యాండిడేట్స్ నుంచి లేదంటే అపోజిషన్ వచ్చింది దానికి రిలేటెడ్ పాలసీ గురించి చాలామంది అకాడమిక్స్ నుంచి, యాక్టివిస్టుల నుంచి, పొలిటికల్ పార్టీస్ నుంచి కూడా అపోజిషన్ రావడంతో, అపోజ్ చేయడంతో సో వాళ్ళు ఇప్పుడు దాన్ని వెనక్కి తీసుకున్నారు, స్క్రాప్ చేశారు. సో మహారాష్ట్ర గవర్నమెంట్ అని చెప్పి ఇచ్చారు. సో దానికి కొత్త ఎక్స్పర్ట్ కమిటీని నియమించారు. సో బై ఎకానమిస్ట్ అండ్ ఎడ్యుకేషనిస్ట్ నరేంద్ర జాదవ్, ఈయన నాయకత్వంలో ఈ ఎక్స్పర్ట్ కమిటీ అనేది సెటప్ చేశారు. సో దిస్ విల్ లుక్ ఇన్ టు దిస్ ప్రీవియస్లీ కమిటీ రిపోర్ట్ ఏదైతే మాషెల్కర్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది, సో దాని రికమెండేషన్స్ని కూడా దిస్ న్యూ కమిటీ విల్ లుక్ ఇన్ టు ఇట్. అండ్ ఏ గ్రేడ్ నుంచి ఇది ఇంప్లిమెంట్ చేయాలి, ఈ 3 లాంగ్వేజ్ పాలసీ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఈ కమిటీ అనేది స్టడీ చేస్తుంది. అండ్ మనకి మహారాష్ట్ర సీఎం ఎవరంటే దేవేంద్ర ఫడ్నవీస్. నెక్స్ట్ చూస్తే ఇక్కడ మనకి రైల్వే పోలీస్ ఓపెన్ ఫైర్ ఫాయిల్ ట్రైన్ రాబరీ బిడ్ అయిన పల్నాడు డిస్ట్రిక్ట్. సో ఇక్కడ చూస్తే ఫాయిల్ మీనింగ్ ఇంపార్టెంట్ మనకి. ఫాయిల్ అంటే ప్రివెంట్ ఫ్రమ్ సక్సీడింగ్, అంటే విఫలం చేయడం. సో రైల్వే పోలీస్ ఫైర్ ఓపెన్ చేశారు. రాబరీ ఎవరైతే చేయడానికి పల్నాడు డిస్ట్రిక్ట్లో ఒక ట్రైన్ని ఆపారో సో వాళ్ళని ప్రివెంట్ చేశారు. ఫాయిల్ ట్రైన్ రాబరీ, సోని ఆ ట్రైన్ రాబరీ జరగకుండా వీళ్ళు ఆపారు. ఫాయిల్ మీనింగ్ ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి 3 dead over 50 injured ఇన్ మార్నింగ్ స్టాంపీడ్ డ్యూరింగ్ రథయాత్ర ఇన్ పూరి. సో పూరిలో జగన్నాథ్ రథయాత్ర జరుగుతుంది. సో అందులో ఒక స్టాంపీడ్ జరిగింది. స్టాంపీడ్ అంటే తొక్కిసలాట. సో ఆ తొక్కిసలాటలో 3 people చనిపోయారని చెప్పించారు ఇక్కడ మనకి. అండ్ ఒడిషా సీఎం చూస్తే మనకి మోహన్ చరణ్ మాజీ అండ్ గవర్నర్ వచ్చేసి మనకి హరిబాబు కంబంపాటి. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి కేరళ టు సీక్ స్టెరిలైజేషన్ ఆఫ్ బొన్నెట్ నియర్ ఫారెస్ట్, బొన్నెట్ మకాక్. సో ఇది ఒక టైప్ ఆఫ్ మంకీ. సో దీన్ని బొన్నెట్ మకాక్ అంటాం. ఎందుకు బొన్నెట్ మకాక్ అంటాం అంటే సో దీని హెడ్ మీద ఇక్కడ ఫుల్ ఆఫ్ హెయిర్ ఉంటుంది. సో ఈ హెయిర్ ఇక్కడ ఎక్కువగా ఉండడం వల్ల దానికి బొన్నెట్ అనే పేరు వచ్చింది. సో బొన్నెట్ మకాక్ అంటాం దీన్ని. సో దిస్ ఈజ్ ఎండమిక్ టు సౌత్ ఇండియా. సో ఎక్కువగా ఇది సౌత్ ఇండియాలోనే ఉంటుంది ఈ స్పీసీస్ అనేది. సో నార్త్ ఇండియాలో మనకి రీసెస్ మంకీ అని చెప్పేసి ఉంటుంది. సో సౌత్ ఇండియాలో మనకి బొన్నెట్ మకాక్. అండ్ ఇక్కడ చూస్తే స్టెరిలైజేషన్ చేయబోతున్నారు. దీనికి స్టెరిలైజేషన్ ఈజ్ నథింగ్ బట్ సర్జరీ. సో ఆఫ్ స్ప్రింగ్స్ పుట్టకుండా ఉండడం కోసం ఒక సర్జరీ చేయడాన్ని మనం స్టెరిలైజేషన్ అంటాం. సో ఆ స్టెరిలైజేషన్ కోసం యూనియన్ గవర్నమెంట్ని అడగాలి, యూనియన్ ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలని చెప్తున్నారు ఈ కేరళ గవర్నమెంట్. సో ఎందుకు స్టెరిలైజేషన్ చేయాలనుకుంటున్నారంటే టు మెజర్స్ టు కంట్రోల్ ద పాపులేషన్ ఆఫ్ ద వైల్డ్లీ సీన్ ప్రైమేట్ స్పీసీస్. సో ప్రైమేట్ స్పీసీస్ అంటే ఇస్ నథింగ్ బట్ మంకీ స్పీసీస్ అని అర్థం. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఎందుకు స్టెరిలైజేషన్ చేయాలనుకుంటున్నారు అంటే పాపులేషన్ కంట్రోల్ చేయడానికి. ఈ మంకీస్ ఏవైతే ఉన్నాయో ఇవి క్రాప్ లాస్ జరుగుతున్నాయి, వీటి వల్ల ఈ ట్రూప్స్ ఆఫ్ మంకీస్ ఈ క్రాప్స్ని డిస్ట్రాయ్ చేస్తున్నాయి. ఇంక్లూడింగ్ కోకోనట్ క్రాపింగ్ ఎక్కువగా ఉంటుంది కదా కేరళలో, సో దాన్ని కూడా డిస్ట్రాయ్ చేస్తున్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ఇది సెకండ్ స్పీసీస్ ఇన్ కేరళ ఆఫ్టర్ వైల్డ్ పిగ్స్ని కూడా ఇంతకుముందు ఇలానే పాపులేషన్ కంట్రోల్ చేయాలని చెప్పేసి పర్మిషన్ తీసుకొని కల్లింగ్ అనేది చేశారు. కల్లింగ్ అంటే చంపేయడం.
వాటిని. సో ఇక్కడ మంకీస్ని అయితే చంపరు కానీ సో వాటికి స్టెరిలైజేషన్ చేసేసి మళ్ళీ బ్యాక్ టు దేర్ హ్యాబిటెట్స్లో వదిలేస్తారు. సో ఇక్కడ మిషన్ బాన్నెట్ మకాక్ అని చెప్పేసి ఈ 10 పాయింట్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేస్తున్నారు టు రిడ్యూస్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్స్. సో హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్స్ తగ్గించడం కోసం ఇది స్టార్ట్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ యూనియన్ ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీ నుంచి పర్మిషన్ కావాలి, ఎందుకంటే ఈ స్పీసీస్ అనేది షెడ్యూల్ 1లో లిస్ట్ అయి ఉంది. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద షెడ్యూల్ 1లో లిస్ట్ అయ్యి ఉంది ఈ స్పీసీస్. అండ్ అలాగే ఈ మంకీస్ వల్నరబుల్ కేటగిరీ కింద డెసిగ్నేట్ చేయబడ్డాయి. IUCN కేటగిరీ వల్నరబుల్ కేటగిరీలో ఉంది. కన్సిడరింగ్ ఇట్స్ డిక్లైనింగ్ పాపులేషన్ తగ్గిపోతున్న స్పీసీస్ని వల్నరబుల్ కేటగిరీలో పెడతారు IUCN, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. ఇది ఒక ఇంటర్నేషనల్ బాడీ. సో IUCN కేటగిరీ ఏంటంటే వల్నరబుల్. నెక్స్ట్ చూస్తే ఇక్కడ మనకి చొల్లంగి వెట్లాండ్, ఇది అడ్జసెంట్ కోరింగా మ్యాంగ్రూవ్స్. సో కోరింగా మడ అడవులు అంటాం మ్యాంగ్రూవ్స్ అంటే. సో కోరింగా మ్యాంగ్రూవ్స్కి దగ్గరలో ఉంది చొల్లంగి వెట్లాండ్. ఇది సెంట్రల్ ఏషియన్ ఫ్లైవే జోన్లో కూడా వస్తుంది. ఏదైతే మైగ్రేటరీ బర్డ్స్ వెళ్తాయో సో దాట్ ఇట్ ఈస్ క్వాలిఫైడ్ టు బి డిక్లేర్డ్ యాజ్ ఇంపార్టెంట్ బర్డ్ ఏరియా ఇన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పించారు. సో ఈ చొల్లంగి వెట్లాండ్ని ఇంపార్టెంట్ బర్డ్ ఏరియా కింద డెసిగ్నేట్ చేయాలి. నియర్ కాకినాడ ఉంది ఇది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి పవన్ హెయిల్స్ కమల్ హాసన్స్ నామినేషన్ టు ఆస్కార్ ప్యానల్. సో రీసెంట్లీ మనకి కమల్ హాసన్ ఆస్కార్ ప్యానల్ అంటే అకాడమీ అవార్డ్స్ 2025 కమిటీకి ఒక మెంబర్ కింద ఎన్నికయ్యారు. సో దట్ సెలెక్ట్ అయ్యారు. సో దానికి మన డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు హెయిల్స్ అంటే కొనియాడడం. సో పవన్ కళ్యాణ్ గారు కమల్ హాసన్ గారిని ఆన్ హిజ్ నామినేషన్ టు ఆస్కార్ ప్యానల్ కొనియాడారు, హెయిల్ చేశారని అర్థం. సో హెయిల్స్ మీనింగ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి 13 షట్టర్స్ ఆఫ్ ముల్ల పెరియార్ డ్యామ్ ఓపెన్డ్ యాజ్ వాటర్ రైజెస్ అని చెప్పించారు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే మనకి ముల్ల పెరియార్ డ్యామ్ అనేది మనకి పెరియార్ రివర్ మీద ఉంది. సో అక్కడ ముల్లయార్ పెరియార్ కాన్ఫ్లుయెన్స్ పాయింట్ ఉంటుంది. సో అక్కడ మనకి ముల్ల పెరియార్ డ్యామ్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. యాక్చువల్లీ ఇది ఇడుక్కి డిస్ట్రిక్ట్లో ఉంది కేరళలో, కాకపోతే దిస్ విల్ బి ఆపరేటెడ్ బై తమిళనాడు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి టర్మరిక్ బోర్డ్ విల్ బూస్ట్ ఇన్కమ్ విత్ న్యూ మార్కెట్స్ ఓపెనింగ్. నిన్ననే టర్మరిక్ బోర్డు గురించి ఒక ఆర్టికల్ వచ్చింది, దాని గురించి చూసాము. యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు టర్మరిక్ బోర్డ్ని ఇనాగరేట్ చేశారు ఒక ప్లేస్లో అని చెప్పేసి నిన్న చదువుకున్నాం మనం. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్ పెట్టుకుంది $1 బిలియన్ ఎక్స్పోర్ట్ చేయాలి, టర్మరిక్ ఎక్స్పోర్ట్ చేయాలి బై 2030 కల్లా అని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నాం. సో ఈ టర్మరిక్ బోర్డు గురించి నిన్న ఎక్స్ప్లెనేషన్లో చూసాం మనం. సో ఈ టర్మరిక్ బోర్డ్ హెడ్ క్వార్టర్స్ ఏంటో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే ద ఇంపెడిమెంట్స్ అని చెప్పేసి దీని మీనింగ్ ఇంపార్టెంట్. ఇంపెడిమెంట్స్ అంటే హర్డిల్స్, అవరోధాలు అని అర్థం వస్తుంది. సో ఇంపెడిమెంట్స్ మీనింగ్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఎడిటోరియల్ పేజ్లో ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చింది. రీవిజిట్ డిజిటల్ సర్చ్ పవర్స్ అండర్ ద IT బిల్ 2025 అని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ చూస్తే మనకి ఫైనాన్స్ మినిస్టర్ రీసెంట్లీ ఒక ట్యాక్స్ ప్రపోజల్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు పార్లమెంట్లో. అదేంటంటే గివింగ్ యాక్సెస్ ఫర్ ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్ వర్చువల్ డిజిటల్ స్పేస్ని కూడా వాళ్ళు సర్చ్ ఆపరేషన్స్ చేసేటప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీషియల్స్కి ఏవైతే ఇండివిజువల్స్ ఉన్నారో వాళ్ళది ఈ వర్చువల్ డిజిటల్ స్పేస్ని కూడా యాక్సెస్ చేయొచ్చు అని చెప్పేసి ఒక ట్యాక్స్ ప్రపోజల్ అనేది అదైతే పెట్టారు ఇన్కమ్ ట్యాక్స్ బిల్ 2025లో. సో ఇది ఏంటంటే జనరల్లీ ఇన్కమ్ ట్యాక్స్ లా ప్రకారం సెక్షన్ 132 ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారం ఏంటంటే ఫిజికల్ స్పేస్ని, హౌస్ని, ఆఫీస్ని, లాకర్స్ని, ఇట్లాంటి ఫిజికల్ అసెట్స్ని అన్నిటిని చెక్ చేయొచ్చు, సర్చ్ చేయొచ్చు. కానీ ఇంతకుముందు ఈ డిజిటల్ అసెట్స్ ఏవైతే, డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో, ఫోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెర్చ్ చేయకూడదు వితౌట్ పర్మిషన్. కాకపోతే ఇక్కడ మనకి ఈ కొత్తగా వచ్చిన ఈ అమెండ్మెంట్తో సో వాళ్ళకి వర్చువల్ డిజిటల్ స్పేస్ని యాక్సెస్ చేసే అవకాశం ఇచ్చారు సర్చ్ ఆపరేషన్స్ జరిగినప్పుడు. సో ఇది ఏంటంటే దీనివల్ల ఇండివిజువల్స్ డిజిటల్ ప్రజెన్స్ అనేది తెలుసుకుంటారు. సో దాట్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ప్రొఫెషనల్ కాంటాక్ట్స్, ఫోటోగ్రాఫ్స్, పోస్టుల వల్ల సో ఈ పర్సనల్ ప్రైవసీ అనేది తగ్గిపోతుంది, డిస్ప్రపోర్షనేట్ ఇంట్రూజన్కి దారితీస్తుంది ఇదని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో అండ్ ఈ పర్సనల్ క్లౌడ్ డ్రైవ్స్ కానీ, సోషల్ మీడియా అకౌంట్స్, డిజిటల్ అప్లికేషన్ ప్లాట్ఫామ్స్ ఇవన్నీ కూడా ఈ వర్చువల్ డిజిటల్ స్పేస్ కిందకే వస్తాయి, ఈ ప్రపోజ్డ్ డెఫినేషన్లోకి వస్తాయి. సో దట్ ప్రైవసీకి అనేది ఇది ఒక థ్రెట్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. కాకపోతే ఇక్కడ మనకి ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్స్ వాట్సాప్ ఉంది. సో అందులో మనకి ఎన్క్రిప్ట్ అయిపోతాయి మెసేజెస్. సో హౌ దే విల్ డీల్ విత్ ఇట్ అని చెప్పేసి ఇంకా క్లియర్ కట్ ఇది అనేది లేదు. అండ్ ఇక్కడ చూస్తే మనకి కేఎస్ పుట్టస్వామి కేసు అనేది ఉంది. కేఎస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇది ఏం చెప్తుందంటే రైట్ టు ప్రైవసీ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్.
అని చెప్పేసి చెప్తుంది. సో రైట్ టు ప్రైవసీ మనం అప్హోల్డ్ చేయాలి, టు ఎవ్రీ పర్సన్ రైట్ టు ప్రైవసీ అనేది ఉండాలి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇక్కడ చూస్తే మనకి స్వీపింగ్ యాక్సెస్, ఈ డిజిటల్ పర్సనల్ డేటా వితౌట్ వారెంట్ లేకుండా డిజిటల్ పర్సనల్ డేటాని యాక్సెస్ చేయడానికి, సో దానివల్ల ఈ పర్సన్స్ ప్రైవసీ అనేది దెబ్బతింటుంది. సో లాట్ ఆఫ్ అదర్ కంట్రీస్లో వితౌట్ వారెంట్, వితౌట్ జ్యుడిషియల్ ఆర్డర్ ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్ని కానీ డిజిటల్ యాక్సెస్ని కానీ పొందడానికి అవకాశం ఉండదు. కానీ ఇండియాలో సో దిస్ ఇస్ హ్యాపెనింగ్, ద రివర్స్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూస్తే మనకి అన్చెక్డ్ సర్వీలెన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ కాంప్లైన్స్. సో సర్వీలెన్స్ పేరుతో ఇన్ ద నేమ్ ఆఫ్ కాంప్లైన్స్ పేరుతో ఇచ్చేది అన్చెక్డ్, అంటే సర్వీలెన్స్ మీద ఒక ఓవర్వ్యూ లేకుండా ఇష్టం వచ్చినట్టు చెక్ చేస్తే కానీ అది గవర్నెన్స్ అవ్వదు. ఇట్ ఈస్ నథింగ్ బట్ అన్ ఓవర్ రీచ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఈ లైన్ అనేది ఇంపార్టెంట్. అన్చెక్డ్ సర్వీలెన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ కంప్లయన్స్ ఈజ్ నాట్ గవర్నెన్స్ బట్ ఓవర్ రీచ్. సో ఇక్కడ దీన్ని రివ్యూ చేయాలి, ఈ డెఫినేషన్ వర్చువల్ డిజిటల్ స్పేస్ అనేది డెఫినేషన్ రివ్యూ చేయాలి. అండ్ అలాగే ప్రయోర్ జ్యుడిషియల్ వారెంట్స్తో కానీ లేదంటే ప్రయోర్ డిస్క్లోజర్ ఆఫ్ రీజన్స్, సరైన రీజన్స్ ఉంటే తప్ప ఈ డిజిటల్ కాంటెంట్ని యాక్సెస్ చేయడానికి అవకాశం ఉండకూడదు. సో దాన్ని రీవిజిట్ చేయాలని చెప్పేసి ఈ ఆర్టికల్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి వైట్స్ ఆన్ గ్రీన్స్ అని చెప్పి ఇచ్చారు. సో వింబిల్డన్ జరుగుతుంది కదా, ఈ రోజు నుంచి వింబిల్డన్ స్టార్ట్ అవబోతుంది. వింబిల్డన్ ఈజ్ ఓల్డెస్ట్ టెన్నిస్ ఛాంపియన్షిప్. సో అది లండన్లో జరుగుతుంది యూజువలీ. సో 1877లో స్టార్ట్ అయింది. దిస్ ఇస్ ద ఓల్డెస్ట్ టెన్నిస్ టోర్నమెంట్. సో ఇక్కడ నోవాక్ జోకోవిచ్ వచ్చేసి ఈయన సెర్బియాకి చెందిన వ్యక్తి. సో ఈయన 25th గ్రాండ్ స్లామ్ కోసం ట్రై చేస్తున్నారు. హీఈస్ హ్యావింగ్ ద బెస్ట్ ఛాన్స్ వింబిల్డన్ గెలవడానికి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు హెడ్లైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూస్తే మనకి ఈ 148-year-old హిస్టరీ ఉన్న ఈ టోర్నమెంట్లో ఫస్ట్ టైం నో లైన్ జడ్జెస్, అంటే లైన్ జడ్జెస్ ఉంటారు, ఎలక్ట్రానిక్ కాలింగ్ తీసుకుంటారు. సో యూజ్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీ రాబోతుంది. అండ్ అలాగే ఇక్కడ చూస్తే ఇంపార్టెంట్ హాట్ ఫేవరెట్స్ కింద జానిక్ సిన్నర్ అండ్ అలాగే కార్లోస్ ఆల్కరాజ్ వీళ్ళిద్దరు ఉన్నారు. ఎందుకంటే ప్రీవియస్లీ మనకి రివెల్రీ ఉండేది ఎవరంటే రోజర్ ఫెదరర్కి, రఫెల్ నాడిల్కి. సో అట్లానే ఇప్పుడు జానిక్ సిన్నర్ అండ్ కార్లోస్ ఆల్కరాజ్ మధ్య ఉండబోతుంది అని చెప్పించారు. అండ్ అలాగే 24 టైమ్ మేజర్ విన్నర్ అండ్ అలాగే 7 టైమ్ వింబిల్డన్ ఛాంపియన్ వచ్చేసి నోవాక్ జోకోవిచ్. సో ఈయన సెర్బియాకి చెందిన వ్యక్తి. సో ఇప్పుడు 25th గ్రాండ్ స్లామ్ టైటిల్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు అని చెప్పేసి ఇచ్చారు. అండ్ విమెన్స్లో చూస్తే మనకి వరల్డ్ నెంబర్ 1 ఆర్య సబలంక అండ్ అలాగే కోకో గాఫ్, అమెరికాకి చెందిన ఈమె కోకో గాఫ్ అండ్ అలాగే ఈగా స్వైతెక్. సో వీళ్ళు మేజర్ హాట్ ఫేవరెట్స్ కింద దిగుతున్నారు విమెన్స్ కేటగిరీలో అని చెప్పించారు. అండ్ ఇండియా తరపున చూస్తే మనకి రోహన్ బోపన్న, యూకి బంబ్రీ, శ్రీరామ్ బాలాజీ, రిత్విక్ బొల్లిపల్లి. సో ఈ 4 మెంబర్స్ డబుల్స్లో ఉన్నారు. దేర్ ప్రెజెంట్ సైజ్ లిమిటెడ్ టు డబుల్స్ ఓన్లీ. డబుల్స్ కేటగిరీలో వీళ్ళు పార్టిసిపేట్ చేయబోతున్నారు. సో దిస్ ఇస్ బికాస్ ఆఫ్ దిస్ ష్రింకింగ్ టాలెంట్ పూల్. మనకి టెన్నిస్లో మన ఇండియాలో అంతగా పాపులారిటీ లేదు. సో ష్రింకింగ్ టాలెంట్ పూల్ వల్ల సో దీస్ 4 people ఆర్ గోయింగ్ టు కీప్ ద ఫ్లాగ్ ఫ్లయింగ్. మన ఇండియా తరపున వాళ్ళు మన ఫ్లాగ్ని దే ఆర్ గోయింగ్ టు కీప్ ద ఫ్లాగ్ ఫ్లయింగ్ అని చెప్పించారు. సో మన ఇండియా తరపున రిప్రజెంట్ చేయబోతున్నారు అని చెప్పించారు. సో వింబిల్డన్ అనేది జనరల్గా గ్రాస్ కోర్ట్ మీద జరుగుతుంది. సో ఆన్ గ్రీన్ గ్రాస్ మీద వీళ్ళు వైట్ డ్రెస్ కోడ్ ఉంటుంది వీళ్ళకి. సో వైట్ డ్రెస్ కోడ్ యూజ్ చేస్తారు. సో దట్ ఇట్ గివ్స్ ఏ మోర్ ప్రొఫెషనలైజ్డ్ లుక్ టు దిస్ వింబిల్డన్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఇక్కడ ద ఫోర్స్డ్ స్టెరిలైజేషన్స్ ఆఫ్ ఎమర్జెన్సీ అని చెప్పి ఇచ్చారు. సో ఈ ఎమర్జెన్సీ అనేది ఇందిరా గాంధీ గవర్నమెంట్లో June 25th 1975లో ఇంపోజ్ చేశారు. సో ఆ ఎమర్జెన్సీ గురించి ఇప్పుడు మళ్ళీ ఎందుకు వచ్చిందంటే బీజేపీ గవర్నమెంట్ ఈ ఎమర్జెన్సీ గురించి ప్రజలకు తెలియాలి. సో హౌ క్రూయల్ ద డెమోక్రసీ అట్ దట్ టైమ్, డెమోక్రసీని ఎలా వీళ్ళు అనగదొక్కి ఈ ఎమర్జెన్సీని ఇంపోజ్ చేశారు కాంగ్రెస్ గవర్నమెంట్ అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ దాని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈ బీజేపీ గవర్నమెంట్ అనేది లైమ్ లైట్లోకి తీసుకొచ్చింది ఈ ఎమర్జెన్సీ టాపిక్ని. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోర్స్డ్ స్టెరిలైజేషన్స్ ఆఫ్ ఎమర్జెన్సీ అని చెప్పి హెడింగ్తో ఇచ్చారు. ఇక్కడ స్టేట్ స్పాన్సర్డ్ ఫోర్స్డ్ స్టెరిలైజేషన్ ప్రాక్టీస్. ఆల్రెడీ మనం స్టెరిలైజేషన్ అంటే ఏంటో చూసాం. స్టెరిలైజేషన్ ఇస్ నథింగ్ బట్ టు కంట్రోల్ ద పాపులేషన్. సో వాళ్ళకి ఒక సర్జరీ చేయడం, టు సర్జరీ ఏవైతే ఆఫ్ స్ప్రింగ్స్ పుట్టకుండా ఉండడం కోసం ఒక సర్జరీ చేయడాన్ని మనం స్టెరిలైజేషన్ అంటాం. సో అది స్టేటే స్పాన్సర్ చేసింది ఎమర్జెన్సీ టైంలో. దాన్ని నస్బందీ అనే పేరుతో
అప్పుడు జరిపారు పాపులేషన్ కంట్రోల్ పేరుతో. సో అది జరిపారు అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ చూస్తే మనకి గ్రాటెస్క్యూ మీనింగ్ ఇంపార్టెంట్. గ్రాటెస్క్యూ అంటే వింతైన, సర్ప్రైజింగ్ అని చెప్పి అర్థం వస్తుంది. అండ్ ఇది ఒక వాలంటరీ మెథడ్ కింద కాకుండా సో ఫోర్సబుల్ మెథడ్ కింద చేశారు. ఎవరు అండర్ ద లీడర్షిప్ ఆఫ్ అన్ఎలెక్టెడ్ మ్యావరిక్ పొలిటీషియన్. సో అన్ఎలెక్టెడ్ పర్సన్ సంజయ్ గాంధీ. సో ఈయన ఈ కాంగ్రెస్కి చెందిన వ్యక్తి. సో సంజయ్ గాంధీ, ఇందిరాగాంధీ కొడుకు సంజయ్ గాంధీ. సో ఈయన ఫోర్స్డ్ స్టెరిలైజేషన్స్ అనేది చేశారు. మెయిన్లీ ద పూర్ స్లమ్ డ్వెల్లర్స్, ఎవరైతే స్లమ్లో ఉంటారో, దళిత్స్, మైనారిటీస్, రూరల్ కమ్యూనిటీస్ని టార్గెట్ చేస్తూ అది చేశారు. అండ్ ఇక్కడ చూస్తే మనకి యూజెనిక్స్, ఇందులో మనకి యూజెనిక్స్ అని వచ్చింది ఈ ఆర్టికల్లో. యూజెనిక్స్ అంటే సెలెక్టివ్ బ్రీడింగ్ ఆఫ్ హ్యూమన్ పాపులేషన్స్ ఫర్ ఏ సెట్ జీన్ ప్రపోర్షన్, జీన్ కాంపోజిషన్ రావడం కోసం సెలెక్టివ్ బ్రీడింగ్ చేయడం. సో యూజెనిక్స్ అంటాం. ద స్టడీ, దాని రిలేటెడ్ స్టడీని మనం యూజెనిక్స్ అంటాం. అండ్ ఇక్కడ చూస్తే యూఎస్లో ఇంతకుముందు ఇన్స్టెన్సెస్లో ఇలాంటి స్టెరిలైజేషన్స్ గవర్నమెంట్ తరపు నుండి జరిగాయి. సో కాకపోతే అవి మెంటల్లీ ఇల్ పీపుల్కి, పూర్ పీపుల్, బ్లాక్ పీపుల్, లాటిన్ విమెన్, అలా వాళ్ళకి 60,000 పీపుల్ వరకు స్టెరిలైజేషన్ ప్రోగ్రామ్ అనేది చేశారు యూఎస్లో. అండ్ అలాగే స్వీడన్లో కూడా అన్ఫిట్ ఫర్ పేరెంట్హుడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్టెరిలైజ్ చేశారు. అండ్ నాజీ జర్మనీ ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఇట్లాంటివి వెపనైజ్ చేశారు, ఈ బయోలాజికల్ సైన్స్ని అని చెప్పించారు. అండ్ చైనాలో వన్ చైల్డ్ పాలసీ రిలేటెడ్ కూడా కొంతవరకు ఈ స్టెరిలైజేషన్ ప్రాక్టీసెస్ అనేవి చేశారు గవర్నమెంట్ సైడ్ నుంచి అని చెప్పారు. అండ్ ఇక్కడ చూస్తే షా కమిషన్, మనకి ఎమర్జెన్సీ అబ్యూసెస్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి షా కమిషన్ నియమించారు. సో వాళ్ళు క్లియర్గా చెప్పారు ఇక్కడ మనకి స్టెరిలైజేషన్ రిలేటెడ్ డెత్స్ 1778 నమోదయ్యాయని చెప్పారు. అండ్ స్టెరిలైజేషన్స్ అన్అఫీషియల్గా జరిగాయి ఆ టైంలో. అండ్ ఇక్కడ చూస్తే మనకి వ్యాసెక్టమీ వచ్చింది. ఇక్కడ వ్యాసెక్టమీ ఈజ్ నథింగ్ బట్ అన్ ఆపరేషన్ ఫర్ మేల్స్ టు, అంటే ఆఫ్ స్ప్రింగ్స్ పుట్టకుండా ఉండడం కోసం జరిగే ఒక సర్జరీని మనం వ్యాసెక్టమీ అంటాం. ఇది మేల్స్కి చేస్తారు వ్యాసెక్టమీ. అండ్ ఈ వ్యాసెక్టమీ బెల్ట్ అని చెప్పేసి ఉత్తరప్రదేశ్, నార్దర్న్ స్టేట్స్, హర్యానా, రాజస్థాన్, బీహార్, మధ్యప్రదేశ్ వ్యాసెక్టమీ బెల్ట్. ఎందుకంటే స్టెరిలైజేషన్ క్యాంపెయిన్ అక్కడ జరగడంతో సో మోస్ట్లీ ఈ నార్దర్న్ పీపుల్ గట్టిగా ఎఫెక్ట్ అయ్యారు. అండ్ ఇక్కడ బీహార్లో చూస్తే మనకి ఎవరిని వదలలేదు. టికెట్లెస్ ప్యాసింజర్స్, ట్రైన్లో ఉన్న ప్యాసింజర్స్ని సో బలవంతంగా డైలీ వేజ్ లేబరర్స్ని, బెగ్గర్స్ని, ట్రయల్ ప్రిజనర్స్, అండర్ ట్రయల్ ప్రిజన్ ఇన్మేట్స్ ఎవరైతే ఖైదీలు ఉంటారో వాళ్ళని, వ్యాండరింగ్ మాంగ్స్ అందరినీ ఎవరిని కూడా వదలకుండా కనిపించిన వాళ్ళందరికీ స్టెరిలైజేషన్ అనేది చేస్తారు. అండ్ ఇండివిజువల్ నీడెడ్. ఆ టైంలో ఈవెన్ రేషన్ షాప్కి వెళ్ళి గూడ్స్ తీసుకోవాలన్నా సరే స్టెరిలైజేషన్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. సో విలేజెస్ హోమ్స్ నుంచి పారిపోయారు. అండ్ అలాగే ఫారెస్ట్ ఫీల్డ్స్లో దాక్కున్నారు. అండ్ పోలీస్తో క్లాషెస్ కూడా జరిగాయి ఆ టైంలో. సో అంతలా ఈ ఫోర్స్డ్ స్టెరిలైజేషన్ క్యాంపెయిన్ అనేది గవర్నమెంట్ చేసింది. అండ్ ఇది చేసిన వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇచ్చారు, క్యాష్ ఇన్సెంటివ్స్, రైస్ అండ్ జాబ్ ప్రిఫరెన్సెస్ కూడా ఇచ్చారు. ఎవరైతే దీనికి ఒప్పుకోలేదో వాళ్ళకి పనిష్మెంట్స్, జాబ్ లాసెస్, శాలరీస్ విత్హెల్డ్ చేశారు, ప్రమోషన్స్ కూడా విత్హెల్డ్ చేశారు. అండ్ ఒక టైంలో ఈ హర్యానా ప్లేస్లో ఏంటంటే పవర్ని కూడా కట్ చేసి, సో అన్అఫీషియల్గా పవర్ కట్ చేసేసి అక్కడ కూడా స్టెరిలైజేషన్ అనేది ఫోర్స్ఫుల్గా చేశారు. సో మోస్ట్లీ ఇది అనేది క్రూయల్ థింగ్ ఆ టైంలో జరగడం అనేది. ఇది ఇండివిజువల్ ప్రిఫరెన్స్ అయి ఉండాలి, కానీ ఫోర్స్ఫుల్గా చేస్తారు. ఈ ఎమర్జెన్సీ టైంలో అదొక డార్క్ చాప్టర్ కింద మిగిలిపోయింది. సో అని చెప్పేసి ఈ ఆర్టికల్లో ఇచ్చారు. నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి కాంగ్రెస్ ఫ్లేస్ ప్రపోజల్ టు రివైవ్ మైనింగ్ ఆపరేషన్స్ ఇన్ సరిస్కా టైగర్ రిజర్వ్. సో ఇక్కడ ఫ్లేస్ మీనింగ్ ఇంపార్టెంట్. నిన్న కూడా అనాలిసిస్లో వచ్చింది మనకి. కాంగ్రెస్ ఫ్లేస్ అంటే విమర్శ చేస్తుంది. ఎందుకు అంటే ఈ మైనింగ్ ఆపరేషన్స్ని రివైవ్ చేద్దామని చెప్పేసి రాజస్థాన్ గవర్నమెంట్ మళ్ళీ డెసిషన్ తీసుకుంది. ఎందుకంటే సరిస్కా టైగర్ రిజర్వ్ వచ్చేసి మనకి రాజస్థాన్లో ఉంది. సో దాన్ని ఫ్లేస్ విమర్శించారు కాంగ్రెస్ గవర్నమెంట్. ఫ్లేస్ అంటే విమర్శ చేయడం. సో దీని మీనింగ్ ఇంపార్టెంట్. అలాగే సరిస్కా టైగర్ రిజర్వ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ రాజస్థాన్. అండ్ ఇక్కడ చూస్తే పీపుల్ హ్యాడ్ వాన్ అగేన్స్ట్ ఎమర్జెన్సీ అని చెప్పేసి సేస్ మోదీ. సో ప్రైమ్ మినిస్టర్ మోదీ మన్ కీ బాత్లో వేరియస్ ఇష్యూస్ని డిస్కస్ చేశారు. సో అందులో భాగంగా ఎమర్జెన్సీ గురించి మళ్ళీ పీపుల్కి అవేర్నెస్ క్రియేట్ చేశారు. సమ్ ఆడియో క్లిప్స్ వాజ్పేయి అండ్ అలాగే బాబు జగజ్జీవన్ రామ్ డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు వాళ్ళ స్పీచెస్ని కొన్ని ప్లే చేశారు యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ మన్ కీ బాత్. అండ్ అలాగే మానస్ సరోవర్ యాత్ర గురించి డిస్కస్ చేశారు. అండ్ ఇంటర్నేషనల్ యోగా డే జరిగింది కదా, సో దాని గురించి. అండ్ అలాగే
ఈ కాంగ్రెస్ ఎలా అయితే ఈ ఎమర్జెన్సీ పీరియడ్లో యాక్ట్ చేసిందో సో దాని గురించి. అండ్ అలాగే రీసెంట్లీ మేఘాలయ నుంచి ఏరీ సిల్క్ అనే దీనికి ఏరీ సిల్క్కి జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ వచ్చింది. సో దాని గురించి కూడా డిస్కస్ చేశారు. సో ఈ ఏరీ సిల్క్ రిలేటెడ్ టు మేఘాలయ, సో ఇట్ గాట్ జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్, మనకి ఇది ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి రిజర్వేషన్ చార్ట్ సెట్ టు బి ప్రిపేర్డ్ 8 hours ప్రయర్ టు డిపార్చర్ ఆఫ్ ట్రైన్. సో యాక్చువల్గా రిజర్వేషన్ చార్ట్ అనేది ట్రైన్ డిపార్చర్ అయ్యే ముందు 4 hours ముందు ప్రిపేర్ చేసేవారు, కానీ అది ఇప్పుడు 8 hours ముందుగానే ప్రిపేర్ చేయబోతున్నారు. అండ్ ఇక్కడ చూస్తే 162 స్టూడెంట్స్ రెస్క్యూడ్ ఫ్రమ్ ఇనండేటెడ్ స్కూల్ ఇన్ జార్ఖండ్. సో జార్ఖండ్లో ఇనండేటెడ్ స్కూల్ అంటే మునిగిపోయిన, ఈ ఫ్లడ్స్తో మునిగిపోయిన ఒక స్కూల్ నుంచి 162 స్టూడెంట్స్ని రెస్క్యూ చేశారు, అంటే కాపాడారని చెప్తున్నారు. సో ఇనండేటెడ్ మీనింగ్ ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. ఇనండేటెడ్ అంటే ఫ్లడ్డెడ్ లేదంటే మునిగిపోయిన అని అర్థం వస్తుంది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి పీఎం కార్నే హ్యాస్ ఎ ప్రాగ్మాటిక్ అప్రోచ్ వాంట్స్ ఎ రీసెట్ ఇన్ ఇండియాస్ ఇండియా టైస్ అని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ చూస్తే ప్రాగ్మాటిక్ మీనింగ్ ఇంపార్టెంట్. ప్రాగ్మాటిక్ అంటే ప్రాక్టికల్ అని అర్థం, ప్రాక్టికల్ అప్రోచ్. సో పీఎం కార్నే ఎవరంటే కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ పీఎం కార్నే. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ మనకి ఓనస్ ఆన్ గిల్ టు పికప్ ద పీసెస్ అండ్ బూస్టర్ టీమ్ ఇండియాస్ మొరాలే అని చెప్పించారు. సో ఓనస్ ఆన్ గిల్ అంటే బాధ్యత గిల్ మీదే ఉంది అని అర్థం. ఓనస్ అంటే బాధ్యత అని అర్థం వస్తుంది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఇక్కడ టైమ్ అండ్ టైడ్ వెయిట్స్ ఫర్ నన్ అని చెప్పేసి ఒక సేయింగ్ ఇచ్చారు. టైమ్ అండ్ టైడ్ వెయిట్స్ ఫర్ నన్ అంటే అన్స్టాపబుల్ నేచర్ ఆఫ్ టైం గురించి. అండ్ అలాగే టైడ్ అంటే అలలు, సముద్రంలో ఉన్న అలల గురించి చెప్తున్నారు. సో అవి ఎవరి కోసం ఆగవో. టైమ్ అండ్ టైడ్ వెయిట్స్ ఫర్ నన్, న్యాచురల్ ఈవెంట్స్ కానీ అన్స్టాపబుల్గా జరిగిపోతూ ఉంటాయి. సో దట్ వీ షుడ్ సీజ్ అవర్ ఆపర్చునిటీస్. మనం ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు మనం వాటిని అందిపుచ్చుకోవాలని చెప్పేసి ఈ సేయింగ్ అర్థం. సో టైమ్ టైడ్ ఎవరి కోసం ఆగదు, టైం అస్సలే ఆగదు. సో దట్ వీ షుడ్ మేక్ యూస్ ఆఫ్ అవర్ ఓన్ టైమ్. సో దాన్ని ప్రొడక్టివ్గా యూస్ చేసుకోవాలి. కాబట్టే సో ఆ టైం వెరీ ప్రీషియస్ కాబట్టే ఈ వీడియో నేను చాలా లెందీగా చేయట్లేదు. సో ఈ ఓవరాల్ న్యూస్ పేపర్, ఎవ్రీడే న్యూస్ పేపర్ విత్ ఇన్ లెస్ దాన్ 20 to 25 minutes లోపలే కవర్ చేయడానికి నేను ట్రై చేస్తున్నాను. ఎందుకంటే వెరీ ప్రీషియస్. ఒక కాంపిటేటివ్ ఆస్పిరెంట్ లైఫ్లో టైం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫ్రూట్ఫుల్ ఎక్కువ స్కోరింగ్ ఏరియాస్ని ఎక్కువ ఫోకస్ చేయాలి. సో న్యూస్ పేపర్ మీద మీరు 1 hour, మోర్ దెన్ 1 hour లేదంటే 2 hours పెడితే సో దట్స్ నాట్ వర్త్ ఇట్. సో అందుకనే నేను మీ ప్రాసెస్ని, మీరు చేసే వర్క్ని సింప్లిఫై చేయడం కోసమే విత్ ఇన్ లెస్ దెన్ 20 to 25 minutes, లెస్ దెన్ దాన్ని తక్కువగా ఉండడానికి చూస్తున్నాను. సో ఓవరాల్ న్యూస్ పేపర్లో ఇంపార్టెంట్ అన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతిదీ మనం కవర్ చేస్తున్నాం. సో నో డౌట్ ఎట్ ఆల్. అండ్ ఇట్ ఈస్ ఇనఫ్ from my side. And newspaper nunchi it is more than enough what I am discussing, and trust me and follow consistently. And video meer ikkada daaka vachinatlaithe just give a comment that I am consistent ani cheppesi type cheyandi, and I am consistent. That is a note to yourself that you are consistent or not. So give it a comment and give it a like if you really like our video. And ee roju important articles anni cover chesam, and that's it. Thank you for watching.